హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. కొన్నేళ్ల క్రితం వరకు బయట ఆహారాన్ని ఎక్కువ మంది పెద్దగా తీసుకునేవారు కాదు. నాకు తెలిసి ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి ఎక్కువ మొత్తాన్ని దాచుకునేవాళ్ళు. ఇది ఆర్థికంగా ఆరోగ్యపరంగాను మంచి లక్షణంగా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నగరాలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ కల్చర్ అనేది ఒకటి వచ్చేసింది. పుట్టినరోజు, వివాహ మహోత్సవం ఇలా సందర్భం ఏదైనా పార్టీలు ఇవ్వటం పరిపాటిగా మారిపోయింది. ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లకు వెళ్ళేందుకు ఎక్కువ మంది ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అది మనందరికీ తెలుసు. ఆ కల్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఖరీదైన ఆహారాన్ని తీసుకుంటున్నామనే భ్రమలో ఉన్నారే కానీ ఇవి ఆరోగ్యకరమా అనే అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ప్రమాదకర రసాయనాలు కలిపిన ఫుడ్డును తింటూ ఉన్నారు. వీటితో అప్పటికప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా రుచికరంగా ఉన్న దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ రోగుల్లో 53% మంది కల్తీ ఆహారంతోనే సమస్య తెచ్చుకున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది కదా. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చిన్న పెద్ద రెస్టారెంట్లు, దాబాలు, చాట్, నూడిల్ షాపులు దాదాపు 5,000కు పైగా ఉన్నాయి. ఇది మన నెల్లూరు జిల్లా గురించి చెప్పుకుంటున్నాం. ఒక నెల్లూరు నగరంలోనే వీటి సంఖ్య దాదాపు 3,000 ఉంటుందని అంచనా. వీటి ద్వారా ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతుంది. వాస్తవానికి ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్సులు పొంది నిబంధనల మేరకు ఫుడ్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈ రూళ్ళు 2026 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిళ్లను సేకరించాల్సి ఉంది. ఆపై వీటిని ప్రయోగశాలకు పంపి పరిశీలన తర్వాత తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద జిల్లాలో కేవలం 12 శాంపిళ్లనే సేకరిస్తే మిగిలిన వాటి పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు రెచ్చిపోతున్నారనే ఒక వార్త ఇక్కడ ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఫలితంగా విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. సో ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒక నెల్లూరు జిల్లానే కాదు, ప్రతి జిల్లాలోనూ ఇదే జరుగుతుంది. దయచేసి ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలి. ప్రజలు పన్నులు కడుతున్నారు కదా, వాటితోనే కదా మీకు జీతాలు వస్తున్నాయి. మరి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? దయచేసి ఒకసారి ఆలోచించండి ప్లీజ్.